ఇతర పార్టీల నాయకులు ఊళ్ళల్లో తిరగాలంటే వాళ్ళ ఇంట్లోంచి ఒక లేడీని ఆ ఊళ్ళో ఉన్న టీఎంసీ నాయకుడికి పంపించాలి. ఇలాంటి దరిద్రపు స్టేజ్ ప్రతి పల్లెల్లోకి వచ్చేసింది అక్కడ. ఎందుకంటే క్రిందటిసారి సందేశ్ ఖాళీ ఉదంతం జరిగినప్పుడు, క్రిందటి ఎన్నికల ముందు జరిగింది, అది జరిగినప్పుడు అది చేసింది, కంప్లైంట్ చేసింది తృణమూలు ఆవిడే. ఆవిడని పట్టి ఇట్లాగ కొట్టించింది ఈవిడ, లేదా అక్కడ తృణమూలు కొడితే ఈవిడ పట్టించుకోలేదు. చివరికి ఆమె బీజేపీకి వెళ్ళి టికెట్ మీద పోటీ చేస్తే అదిగో బీజేపీ కుట్ర అని చెప్పింది ఈవిడ. అప్పుడు ఏమో అనుకున్నారు, ఎలక్షన్స్ ముందేమో అనుకున్నారు. తీరా చూస్తే ఆ తర్వాత అందరికీ అర్థమైంది జరుగుతున్న పరిణామాలు ఏంటన్నది. వీడియోలు ఆడియోలు సాక్ష్యంగా స్పష్టంగా కనబడి సదరు వాళ్ళు పంచాయతీలు పెట్టి అది వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నీ పెళ్ళాన్ని పంపించప్పుడు నిన్ను ఊళ్ళో తిరగనిస్తానన్నటువంటి. ఇవి చూసినటువంటి వాళ్ళు కడుపులో రగిలిపోయారు. ప్రభుత్వం ఏదైనా చేస్తండి, చేయలేదు. దాంతో మహిళా ముఖ్యమంత్రి టైంలో అట్ట చేస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్తో వాళ్ళల్లో వచ్చిన తిరుగుబాటు, మహిళల ఓట్లు దారుణంగా దెబ్బతీసినాయి ఈసారి మమతా బెనర్జీ. గతంలో మమతా బెనర్జీని గెలిపించింది మహిళలే. దాంట్లో రెండో కోణం కూడా ఉంది. మహిళలకు ఇదివరకు ఏంటంటే ఇవిడ ఇచ్చే పథకాలు ఉన్నాయి. 1500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేది ఇదివరకు, ఇది నెలకి డబ్బులు. దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3000 అని ఇట్లాంటి కొన్ని పథకాలు పెట్టింది అనమాట. వాటికంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు బీజేపీ హామీల్లో ఉంది అక్కడ. కాబట్టి అక్కడ వచ్చిన మార్పు అంటే మహిళలు పథకాల పరంగా బీజేపీతో బెటరు,